సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం సుల్తాన్పూర్లో ఇవాళ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీజేపీ విజయ సంకల్ప సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా చాడా శ్రీనివాసరెడ్డి, నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ 60 అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని సైదిరెడ్డి అన్నారు. దేశంలో రామాలయం కట్టిన ఘనత మోదీదే అని ఆయన కొనియాడారు. వైసీపీ పాలనలో నష్టపోయిన వ్యాపారస్తులకు అండగా నిలుస్తామని మచిలీపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో వ్యాపార వర్గాలను ఆయన కలిశారు. వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెంచిన ధరలను తగ్గిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు. హనుమకొండ జిల్లా మడికొండలో 46వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్ బీజేపీలో చేరారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరురి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేటర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 150 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. భద్రాచలం ప్రజల దశాబ్దాల కళ సాకారమైంది. భద్రాచలం సారపాక మధ్య గోదావరిపై 2వ వారధిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో బ్రిడ్జ్ను కలెక్టర్ ప్రియాంక ప్రారంభించారు. ఇచ్చిన మాట నెరవేర్చిన తుమ్మలకు భద్రాద్రి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. 7.5 మీటర్ల వెడల్పు, 37 పిల్లర్లతో 65 కోట్ల వ్యయంతో వంతెన నిర్మించారు. భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడు, సూక్ష్మ కళాకారుడు రజనీకాంత్ చాక్ పీస్తో 3.5 సెంటీమీటర్ల ఎత్తు వెడల్పుతో 1.5 సెంటీమీటర్ల ఐపీఎల్ క్రికెట్ కప్ నమూనాను చెక్కాడు. సుమారు 4 గంటల పాటు శ్రమించి గొండు పిన్ను సహాయంతో తయారు చేశాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగనున్న ఇళ్ల పట్టాల పంపిణీ చేసి 4 ఏళ్లు పూర్తయిన రెవెన్యూ అధికారులు అమ్ముకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులకు ఇవ్వకుండా చాలా పట్టాలు అమ్ముకున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. మోదీ, జగన్ ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. జగన్ పాలనలో పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో పడి 12 ఏళ్ల బాలుడు కార్తికేయ మృతి చెందాడు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండగా బాల్ స్విమ్మింగ్ పూల్లో పడడంతో కార్తికేయ తీసుకుని రావడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేస్తున్న వైఖరిని నిరసనగా బీజేపీ రైతుల పక్షాన పోటీ చేసిందని బీజేపీ నేత శంకర్లోవా రవికుమార్ అన్నారు. బీజేపీ చేస్తున్న పోరాటం ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని చెప్పారు. రైతులకు ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని తెలిపారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన సీతారామచంద్ర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మారుతి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రానున్న వర్షాకాల ఏర్పాట్లపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ సమీక్ష నిర్వహించారు. వచ్చే వర్షాకాలంలో కాలనీలు, బస్తీల్లో ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో పార్లమెంట్ సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ కు ఎమ్మెల్యే అనిల్ జాన్సన్ నాయక్ గజమాలతో స్వాగతం పలికారు. 500 వాహనాలతో ఆదిలాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.